శాంతి బేహద్దు పరివారమునకు బేహద్దు అలౌకిక ఆధ్యాత్మిక ఆత్మలకు దృఢ సంకల్పం అనేటువంటి అగ్నిలో బలహీనతలన్నీ తగలపెట్టటము అంటేనే హోలీ జరుపుకోవటం. కలుసుకోవటము అంటే సంస్కార స్వభావాల్ని కలుపుకోవటము. ఈరోజు ఆత్మిక పూల తోట యజమాని అయిన బేహద్దు ఆకారి బాప్ దాదా డబల్ తోటను చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రకృతి యొక్క అందాన్ని, రెండో వైపు ఆత్మిక గులాబీల యొక్క తోట శోభాయమానంగా ఉన్నది. డ్రామాలో ఆది కాలం నుండి సతో ప్రధాన ప్రకృతి సుందరత అనేది మాస్టర్ ఆది దేవ్ ఆది శ్రేష్ఠ ఆత్మలకు ప్రాప్తిస్తూ ఉంటుంది. అనగా పరమతత్వాల యొక్క ప్రకృతి ఫస్ట్ సతో ప్రధానంగా ఉంటుంది. అది చాలా అందమైనది. ఎప్పుడైతే ఆది దేవతా స్వరూపంలో ఉంటూ ఉంటారో, అనగా పరమతత్వాల ప్రకృతి స్వరూపంలో ఉంటారో, అప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఈ సమయంలో అంతిమ కాలంలో ప్రకృతి అందంగా మరి కనిపిస్తూ ఉందా? ప్రకృతి అంతా తమో ప్రధానంగా అయిపోయింది. ఆది కాలం మరియు అంతిమ సమయం, ఈ కాలంలో ప్రకృతికి ఎంత తేడా ఉందో మీరు తెలుసుకున్నారు కదా. అక్కడ అందమైనటువంటి పరమతత్వాల తోటలు ఉన్నాయి అని తన యొక్క అనుభవంలో ఒకసారి చెప్పారు. అంటే పరమతత్వాల యూనివర్సు ప్రపంచంలో పరమతత్వాల తోటలు ఉన్నాయి. అక్కడ స్థితి సంగీత వాయిద్యాలు, చక్కటి భవంతులు పరమతత్వాలతో లైట్గా ఉన్నాయి. అక్కడ రచన అలాగే చేశారు. మరి ఇక్కడ రియల్ అటువంటి అనుభూతి అవుతుందా? అక్కడ పూల తోటలే వేరు, ఆ ఖుష్బూనే వేరు, సువాసనే వేరు. మరి ఇప్పుడు ప్రకృతి అంతిమ సమయంలో వీడుకోలు తీసుకోవటానికి రెడీగా ఉంది. అనగా తన స్థితిని తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా పరివర్తన చేసుకోవటానికి, పంచతత్వాల నుండి పరమతత్వంలోకి పరివర్తన చేసుకోవటానికి పాత్ర ప్లే చేస్తూ ఉంది. ప్రకృతి అంటే ఒకటి స్థూలమైన ప్రకృతి, ఇంకొకటి మన శరీరం కూడా ప్రకృతియే. మరి ఈ ప్రకృతి పరివర్తనకు తన పాత్రను ప్లే చేస్తూ ఉంది. ప్రకృతి పతి ఆత్మలు, పరం ఆత్మలు మీరు. ప్రకృతికి, ఈ శరీరానికి యజమానులు ఎవరు? పతి ఎవరు? పరం ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు మీరు. ప్రకృతి పతి అయిపోయారు. ఇప్పుడు ఆత్మస్వరూపంలో ఆత్మ జ్ఞానం వింటూ ఆత్మ అనుభూతి పొందుతూ ఉంటే ప్రకృతికి మీరు పతి అయిపోయారు. ఈ ప్రకృతి యొక్క ఆటను చూస్తూ సంతోషపడుతూ ఉన్నారా? ఎలా మీ ప్రకృతి ఆట ఆడుతూ ఉంది? లేక హల్చల్ ఏమన్నా తీసుకొస్తుందా? ప్రకృతి చాలా అందమైన ఆటను చూపిస్తూ ఉంటుంది. రెండు రకాల ప్రకృతి పతి ఆత్మలు సాక్షిగా ఉండి చూస్తూ ఉన్నాయి. స్థూలమైనటువంటి ప్రకృతి పతి పరమాత్మ, శక్తికి పరమాత్మ పతి, మన శరీరానికి మన ప్రకృతికి పతి ఆత్మ. వీళ్ళిద్దరూ ఇప్పుడు సాక్షి స్థితిలో చూస్తూ ఉన్నారు. ఈ ఆటలో మజా వస్తూ ఉంది కదా, బాధపడటం లేదు కదా. అందుకనే బాప్ దాదా తపస్సు ద్వారా సాక్షి స్థితిని పొందండి అని, సాక్షి స్థితి అని ఆసనం పైన అచంచలంగా అడోల్గా ఉండేటువంటి విశేషమైన అభ్యాసం చేయిస్తూ ఉన్నారు. ఈ స్థితి యొక్క ఆసనము అన్నిటికంటే కూడా చాలా మంచిది, శ్రేష్టమైంది. హల్చల్ అనేటువంటి అనేది ఈ ఆసనంలో ఉంటే రాదు. అచల్ స్థిరంగా ఉండేటువంటి ఆసనం మీకు మంచిగా అనిపిస్తూ ఉందా? లేకపోతే ఊగుతూ ఉన్నటువంటి సింహాసనం మీద, కుర్చీ మీద కూర్చుంటే బాగుంటుందా? చూడండి, 4 కోళ్ళున కుర్చీ కానీ దేని మీదైనా కూర్చోవటానికి ధైర్యంగా నిశ్చింతగా కూర్చుంటాం.
అదే ఒక కోడి ఒక కాలు ఇరిగిపోయిందనుకోండి, బ్యాలెన్స్ లేదనుకోండి, దాని మీద ఎలా కూర్చుంటారు? భయంగా కూర్చుంటారు, ఎక్కడ పడిపోతామో అని కూర్చుంటారు. అదే విధంగా మనము ఈ ప్రకృతికి పతి కావాలి అంటే ఈ ప్రకృతిని మనం ఆధీనం చేసుకోవాలి, మనసు, బుద్ధి, సంస్కారాల్ని, పంచతత్వాలని. అప్పుడు మనం యజమానిగా ఉంటాం. దీనిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మరి అది హల్చల్ని తీసుకొస్తుంది. అందుకనే భక్తి మార్గంలో చెప్తారు, కర్మేంద్రియాలు 5 గుర్రాలు అని. ఈ గుర్రాల యొక్క కళ్ళాలన్నీ కూడా యజమాని ఆత్మ చేతిలో ఉండాలి. రౌతు మెత్తనైతే గుర్రం 3 గాళ్ళ నడుస్తుంది అంటారు. అంటే ఆత్మ బలహీనంగా అయిందనుకోండి, గుర్రాలన్నీ కూడా 4 కాళ్ళతో నడవవు. కర్మేంద్రియాలన్నీ కూడా 3 కాళ్ళతోటే దానికి ఇష్టం వచ్చినట్టుగా హల్చల్ని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రకృతి పతి అనుకొని అచంచలమైనటువంటి స్థితి అనేటువంటి స్థానంలో, ఆసనంలో కూర్చుంటే మీరెప్పటికీ కూడా కదలలేరు. ఇది పక్కా అభ్యాసం ఇప్పుడు చేసుకోవాలి. ప్రకృతి యొక్క 5 కిలాడీలు ఉన్నాయి, ఆటగాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? ప్రకృతి పంచతత్వాలు ఆట ఆడే ఆటగాళ్ళు. మాయ కూడా 5 రూపంలో ఆటను చూపిస్తూ ఉంటుంది. మా యొక్క సైన్యం కూడా 5 కిలాడీలు ఉన్నారంట, ఆటగాళ్ళు ఉన్నారు. ఈ 10 ఆటగాళ్ళు కలిసి మిమ్మల్ని ఆడిస్తూ ఉన్నయ్యా, మీరే ఆడుతూ ఉన్నారా? ఇవన్నీ కూడా మీకు దాసీగా అయితే వాటితోటి మీరు ఆట ఆడుకోవచ్చు. ఏ ఒక్క కిలాడి మిమ్మల్ని ఎదురుగా వచ్చి ఎదుర్కోవటం లేదు కదా. ఎదురుగా వచ్చినాయి అంటే మీకు దాసోహమై సేవ చేయటానికి. ఈ రోజుల్లో పాత ప్రపంచంలో ఆటను చూడటానికి చాలా ఉత్సాహంగా, ఎంతూజియంగా ఉంటూ ఉంటారు. క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, మరి నేషనల్ ఆట కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, పందాలు కట్టుకొని మరి డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, ఆ దేశము ఈ దేశము అని పార్టీలని డివైడ్ చేసుకొని ఆట ఆడటంలో భలే శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. వాళ్ళ టైంను కూడా చూసుకోరు, తిండి వ్యవహారం కూడా చూసుకోరు, డబ్బులు కూడా చూసుకోరు. అలా ఆట ఆడటంలో, చూడటంలో, ఆట ఆడటంలో కాదు, వాళ్ళు చూడటంలో భలే శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. ఎంత ప్రేమగా చూస్తూ ఉంటారు, దాంట్లో లవలీనమైపోయి. అదేవిధంగా ఈ పాత ప్రపంచంలో, సంగమయుగంలో మీరు ఉన్న ఈ యొక్క డ్రామాని ఆటలాగా చూస్తూ ఉండండి. ఏ ఆట? డ్రామా ఆట ఏంటి? పంచతత్వాల ఆటని పరమతత్వాల్లోకి మార్చేటువంటి పరివర్తన ఆట. ఈ పంచతత్వాలు తన యొక్క రూపాన్ని చూపిస్తూనే ఉంటుంది. కింద పడేయటం, పైన పడేయటం, ముందుకు తీసుకువెళ్ళటం, వెనక్కి తీసుకువెళ్ళటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కొంతమంది పడిపోతారు, కొంతమంది పడేస్తూ ఉంటారు, కొంతమంది బంతి పట్టుకుంటారు. ఇలా రకరకాలుగా మజాగా ఉంటుంది ఆట అనుకుంటే. ఆట చూడటంలో కూడా మజాగా ఉంటూ ఉంటుంది. విజయాన్ని ప్రాప్తించుకోవాలి అంటే చూసి మజాన్ని పొందాల్సిందే. అదేవిధంగా మనం కూడా పెద్ద ఆటగాళ్ళం. బేహద్దు డ్రామాలో ఆడుతూ 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 ఇక్కడికి వచ్చేసాం. అయితే ఇప్పుడు మనకు కొంచెం బలహీనమైపోయిన కారణం వల్ల శరీరము, ఆత్మ, మనసు, బుద్ధి కొంచెం గెలుపు ఓటమిలు అనేది వస్తూ ఉన్నాయి. ఓటమి కూడా వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు బేహద్దుకే బేహద్దు బాపూజీ, బేహద్దు డ్రామా రహస్యం, ఆట ఆడే విధానం, కోచ్ లాగా మనకు కోచింగ్ ఇస్తూనే ఉన్నారు. పర్ఫెక్ట్ కోచ్. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఆటగాళ్ళుగా అయ్యి స్థిరంగా ఉంటూ మైదానాన్ని వదిలిపెట్టకుండా, అనగా ఈ దేహాన్ని వదిలిపెట్టకుండా, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటూ పరిస్థితులను ఎదుర్కొంటూ పంచతత్వాల్ని, పంచ వికారాల్ని, పంచ కర్మేంద్రియాలని కూడా మరి ఆట ఆడుతూ వాటిని ఓడిస్తూ ఉండాలి. అప్పుడు మన విజయ ఆత్మలుగా అవుతూ ఉంటాం. కాబట్టి మీరు శక్తిశాలి ఆత్మలు, కదల్లేరు అన్న మాటని ప్రూఫ్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఎవరైనా సరే మిమ్మల్ని కదిలించాలని వచ్చినా కూడా మళ్ళా అంగదుల్లాగా ఉంటూ ఉంటారు. బేహద్దు బాపు దాదా ఈరోజు ప్రతి ఒక్క ఆత్మిక గులాబీని చూస్తూ ఉన్నారు. అంటే బాప్ దాదా తోటలోకి వెళ్ళిపోయారు. ఆట
జరిగేటువంటి మైదానం నుండి, ఆట స్థలం నుండి ఎక్కడికి వెళ్ళారు బాపు? ఇప్పుడు ఆత్మిక గులాబీ తోటలోకి వెళ్ళి ఆత్మిక గులాబీలను చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మరి తోటలో మరి వెళ్తూ ఉంటారో ఆకుల్ని చూస్తారు, పూలను చూస్తూ ఉంటారు, ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చక్కగా అలంకరించబడి ఉండొచ్చు, చాలా కష్టపడి చాలా అద్భుతంగా కూడా తోటని మీరు తయారు చేస్తూ ఉన్నారు. ఈ తోటలో రకరకాల పువ్వులు ఉంటాయి. ఒకే పువ్వు ఉన్నా అందంగానే ఉంటుంది. రకరకాల పూలతోటి కూడిన తయారు చేసిన పూల గుచ్చము ఇంకా చాలా అందంగా ఉంటుంది. మీరందరూ కూడా ఆత్మిక పువ్వు లాంటి వాళ్ళు, వెరైటీ వాళ్ళు, చాలా అందమైనటువంటి రంగులటువంటి మరి స్వరూపం కలిగిన వాళ్ళు. అనగా రంగు బాగుంది, రూపము బాగుంది. ఇక్కడ రంగు అంటే ఆత్మీయత, రూపము అంటే స్వరూపము, సువాసన అంటే సంస్కారాలని, స్వభావాలని వెదజల్లటం. ఏ రంగైనా సరే, ఏ రూపమైనా సరే చాలా అందంగా ఉంటుంది. అసలు పువ్వు అంటేనే అందం. వికసించిన పువ్వు అందంగా ఉంటుంది, మొగ్గ ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు మొగ్గలాగా ఉన్న మనం వికసించిన పువ్వులాగా సువాసన వెదజల్లేటువంటి వాళ్ళుగా అందరికీ రంగును చూపించి ఆకర్షించే విధంగా ఆత్మిక గులాబీలాగా అయ్యాం. రంగు రూపము పిల్లలందరిలో కూడా వచ్చేసింది అంటున్నారు బాపు. అంటే బేహద్దు అలౌకిక రంగు, అలౌకిక అవ్యక్త స్వరూపము పిల్లల్లోకి వచ్చేసింది. ఎందుకనంటే బాపు యొక్క సాంగత్యం యొక్క రంగులోకి వచ్చారు కాబట్టి. బాపు యొక్క సాంగత్యం యొక్క రంగులో రంగరించబడితే ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వ గుణాల యొక్క రంగులు, సర్వ శక్తుల యొక్క రంగులు, సంస్కారాలు అన్నీ కూడా మనదైపోతాయి. ఏ వ్యవహారంలో కూడా, ఏ విషయంలో కూడా, పురుషార్థంలో మీరు సంతృప్తిగా ఉండగలుగుతూ ఉంటారు. కానీ బాపు యొక్క సాంగత్యం యొక్క రంగు మీకు చాలా ప్రియం అనిపించాలి. అప్పుడే ఆ యొక్క రంగు మీకు అంటుతూ ఉంటుంది. రూపము పరివర్తన అయిపోతూ ఉంటుంది. బ్రాహ్మణాత్మలుగా అయ్యారు అంటే బేహద్దుకి బేహద్దు పరమాత్మలుగా, మాస్టర్ జ్ఞాన సాగర్లుగా, మాస్టర్ ప్రేమ సాగర్లుగా, మాస్టర్ సర్వశక్తి సాగర్లుగా, మాస్టర్ పరబ్రహ్మ పరమేశ్వర్లుగా అవ్వటానికే వచ్చారు. భలే పురుషార్థి ఆత్మలే, కానీ మీ యొక్క లక్ష్యం, మీ స్వరూపం అది అనాది మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కాబట్టి దానిలోకి మీరు మారిపోతూ ఉంటారు. బ్రాహ్మణ ఆత్మ యొక్క చమక్, మెరుపు, అందము, బ్రాహ్మణ యొక్క స్థితి మీకే వస్తూ ఉంటుంది. అనగా అలౌకిక రంగు, ఆత్మీయత, మెరుపు అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క రంగు రూపము అందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. సువాసన అయితే నెంబర్ వారీగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైనటువంటి సువాసనని ఇస్తూ ఉంటుంది. ఖుషుబు అంటే ఏంటి? ఇక్కడ సంపూర్ణ పవిత్రత. ఏ విధంగా బ్రాహ్మణులు అయ్యారు అనగా బేహద్దు బ్రహ్మ కుమారి కుమారులుగా అనబడుతూ ఉన్నారు అంటే పవిత్రంగా ఉన్నారు. మనస వాచ కర్మన బేహద్దు పవిత్రత, సూక్ష్మంగా కూడా. కుమార్ और కుమారి అవటం అంటే పవిత్రంగా అవటమే కదా. ఇక్కడ మీరేమయ్యారు? బేహద్దు బ్రహ్మ కుమారి కుమార్, బీబీకే. మనందరికీ కూడా ఈ యొక్క టైటిల్ ఇచ్చేసింది. మన సర్నేమ్ ఏంటి? బీబీకే. అంటే ఏంటి? బేహద్దు బ్రహ్మ కుమార్ और కుమారి. పవిత్రత యొక్క పరిభాష అతి సూక్ష్మమైంది బేహద్దు పిల్లలకి. కేవలం బ్రహ్మచర్యమే కాదు, తనువుతోటి బ్రహ్మచారి అనగా దేహంతో తగులుపాటు లేకుండా అతీతంగా ఉండుట. కేవలం తనువుతోటి బ్రహ్మచారిగా అయిపోయాము అంటే సంపూర్ణ పవిత్రత అన్నట్టు కూడా కాదు. దీని గురించి బాపూజీ సంపూర్ణ పవిత్రత గురించి చాలా చక్కటి వీడియోలు 2 చేశారు. మనసుతోటి బ్రహ్మచారి అనగా మనసులో కూడా ఒక్క బాపు తప్ప ఎవరిపైన తగులుపాటు లేకుండా ఉండటం. తనువుతోటి బ్రహ్మచారి సంబంధము, బ్రహ్మచారి సంస్కారాల్లో కూడా ఉండాలి. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటే లైట్ స్వరూపం. లైట్ స్వరూపాన్ని ధారణ చేస్తూ లైట్ స్వరూపంలో, ప్రకాశ స్వరూపంలో సంచరించటం. దీని యొక్క పరిభాష అతి
ప్యారీ और అతి గుయ్య హై. దీని గురించి విస్తారంగా బాపూజీ మనకు వినిపించారు. అదే అంటున్నారు అవ్యక్త అకారి బాపు దాదా. ఇప్పుడు హోలీ అంటేనే గుహ్యమైనటువంటి విద్య నేర్చుకుందాం. హోలీ జరుపుకోవటము ఉంటుంది కదా, అనగా ఈరోజు దాని యొక్క విద్యను, దాని యొక్క విషయాన్ని తెలుసుకుందాం. హోలీ జరుపుతున్నారు అంటే హోలీ హంసలు ఎంత న్యారాగా ప్యారాగా ఉంటారు. హోలీ హంసలు ఎక్కడుంటాయి? మానస సరోవరంలో ఉంటాయి. అదేవిధంగా మనసు అనే సరోవరం, జ్ఞాన మానస సరోవరంలో మీరు ఈదుతూ ఉండేవాళ్ళు. హంస అంటే జ్ఞాన రత్నాలని ఏరుకునేవాళ్ళు, జ్ఞాన జలంలో స్నానం చేసేవాళ్ళు, ఈదుతూ ఉండేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, ఈదేవాళ్ళు, అందరినీ తీసుకునే వాళ్ళు, అందరినీ ఆకర్షించేవాళ్ళు. హంసను చూస్తే అందరికీ చాలా ఆనందంగా అందంగా అనిపిస్తూ ఉంటుంది. సరస్వతీదేవి కూడా హంస వాహనం చూపిస్తూ ఉంటారు. ఆమెకు పవిత్రత వైట్ డ్రెస్ చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి? హంస యొక్క విశేషత కలిగినటువంటి వాళ్ళు జ్ఞాని ఆత్మలు అని అర్థం. జ్ఞానం మననం చేయటం, దీన్నే జ్ఞాన అమృతంలో విహరించటము, జ్ఞాన అమృతంలో ఈదటము అంటారు. ఉన్నతమైన స్థితిలో ఉండటం, ఈ రెండూ కూడా ఉండాలి ఇక్కడ బ్రాహ్మణ ప్రపంచంలో, బేహద్దు జ్ఞాన స్థానంలో. అందరూ కూడా మనసులో బాపుతోటి 100% ప్రేమగా ముందుకు వెళ్తూ ఉన్నారు. బాపు యొక్క ప్రేమ ప్రతి ఒక్క బిడ్డకి లభిస్తూ ఉంటుంది. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ప్రేమించకుండా ఉండటం అనేది తండ్రికి ఉండదు. బేహద్ జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు అయినటువంటి తండ్రి దగ్గర ప్రేమ ప్రతి ఒక్కరూ తీసుకుంటూనే ఉన్నారు, అందరికీ ఇస్తూనే ఉన్నారు. కొంతమంది పడిపోతూ ఉన్నా, కొంతమంది లేస్తూ ఉన్నా, ఆటాడుతూ ఉన్నా, కానీ తండ్రి వాళ్ళని వదిలిపెట్టరు, ప్రేమను ఇవ్వకుండా ఉండరు. బాపు కూడా పిల్లల యొక్క ఎగుడు దిగుడు స్థితి, అప్ అండ్ డౌన్ స్థితి ఒక ఆటలాగా చూస్తూ ఉంటారు. కొంచెం పిల్లలు నట్ కట్ చేస్తూ ఉంటారు, అంటే గారాబాలు చేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఒక రకంగా ఉండరు కదా. నెంబర్ వారు నట్ కట్గా ఉండేవాళ్ళు కొందరైతే, గారాబం చేసేవాళ్ళు కొందరైతే, కొందరు గంభీరంగా ఉంటారు, కొందరు రమణీయంగా ఉంటారు, కొందరు ఫాస్ట్ నేచర్గా కూడా ఉంటూ ఉంటారు. అయినా కూడా అందరూ నా పిల్లలే అంటున్నారు. బాపు బచ్చే అన్న శబ్దమే అతి ప్రియమైనది. బచ్చే బన్నా మానా మాయాసే బచ్ జానా, బచ్చే బన్నా మానా వర్షాకే అధికారి బన్నా. బాపూజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బిడ్డలుగా కావటము అంటేనే మాయ నుండి రక్షించబడటం. తండ్రి బిడ్డలుగా అయితే ఇక మాయ రాదు కదా. ఎక్కడ బాపు ఉంటారో అక్కడ మాయ లేదు. ఎక్కడ బాపు అన్నారు అంటే ఆయనకి పిల్లలు అయ్యారు అంటే వారసత్వానికి అధికారిగా అయ్యారు. బేహద్దు ప్రాపర్టీ, బేహద్దు వారసత్వము, బేహద్దు ప్రపంచానికి వెళ్ళగలే యోగ్యతను పొందినటువంటి వాళ్ళు. ఏ విధంగా మీరు అందరి కొరకు కూడా బాప్ అంటే అతి ప్రేమో, అదేవిధంగా బాపూజీకి కూడా బాపు కూడా పిల్లలంటే అతి ప్రియం. అందుకనే ఆయన చూడలేకుండా ఉండలేరు, కలవకుండా ఉండలేరు. సాకారంలో ఉన్నంత వరకు సాకార మిలన్ ప్రేమ అనేది లభిస్తూనే ఇస్తూనే ఉంటూ ఉంటుంది. బాపు కొరకు పిల్లలు కూడా అతి ప్రియమైన వాళ్ళే. బాపు ఎప్పుడూ కూడా ఏ పిల్లల్ని కూడా దిల్ సిక్కస్తు చేయరు, అంటే ఉదాసీన పరచరు. ఏదన్నా మాట అన్నా దాంట్లో కళ్యాణం ఉంటుంది, దాంట్లో కర్మల సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా బేహద్ కళ్యాణమే ఇమిడి ఉంది అనుకోవాలి. సదా ఉమ్మీద్, నమ్మకం పెట్టుకుంటారు బాపు. విశ్వాసం, నా పిల్లలు నేను అన్న పని చేస్తారు, వీళ్ళ దగ్గర ఇంత పవర్ ఉంది. ఒక్కొక్కళ్ళే బేహద్ విశ్వాన్ని పరివర్తన చేయగలరు, మల్టీ యూనివర్స్ని క్రియేషన్ చేయగలరు, బేహద్ కళల పవర్ ఉంది అని ఎలా చెప్తున్నారు బాపూజీ? మన మీద ఉన్నటువంటి విశ్వాసం, మన పవర్ మీద ఉన్న విశ్వాసం, దాన్ని మనం ఏం చేయాలి? ఆ పవర్ని పెంచుకుంటూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. మనం ఒకవేళ బాపే గనక వదిలేస్తే మనం ఏమవుతాము? కినారా भी कर लेते हैं, फिर भी बाप दादा उसमें भी उम्मीद रखते हैं, आज नहीं तो कल आ जाएगा. కొంతమంది పిల్లలు ముఠావుతో మనసుని కొంచెం కష్టపెట్టుకుంటారు.
బాపూజీ చేయలేదు కదా, బాపూజీ మరి అన్నమాట జరగలేదు కదా అనుకుని ముఠావు పెట్టుకుంటారు, కొంచెం దూరం అవుతారు. అయినా బాపూజీ వాళ్ళని వదిలిపెట్టు, ఈ రోజు కాకపోతే రేపైనా ఇక్కడికే వస్తారు కదా అని అనుకుంటూ ఉంటారు. కహా జాయేంగే, ఎక్కడికి వెళ్తారు, ఏ విధంగా శారీరక హిసాబ్ కితాబు తోటి చాలా రోగము బాధ ఉందనుకోండి, కొద్ది సమయమే రోగం ఉన్న తర్వాత ఏమనుకుంటే తగ్గిపోతుందిలే, బాగా అవుతుందిలే, మంచిగా అవుతారులే అని డాక్టర్స్ అంటారు, బంధువులు అంటారు. అదేవిధంగా బాపూజీ కూడా పిల్లల స్థితి కొంచెం అప్ అండ్ డౌనా కూడా తప్పకుండా వస్తారు, తప్పకుండా పిల్లలు వాళ్ళ పవర్ని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ వారసత్వం నుండి వాళ్ళు వంచితులు కారు అనేటువంటి నమ్మకం పెట్టుకుంటారు. అదేవిధంగా మనం త్వరగా రావాలి అని సంకల్పం చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే మరి ప్రపంచంలో మాయ రోగం చాలాగా ఉంది. మాయ ప్రపంచంలో మాటల యొక్క గారడి అట్రాక్షను రకరకాలుగా ఉంటుంది. అందుకని ఎవరితో సాంగత్యం చేయాలి అని హోలీ హంస నిర్ధారణ చేసుకుంటూ ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం, ఎవరితో పడితే వాళ్ళతో సాంగత్యం ఉందనుకోండి, రత్నాలను ఏరుకుంటూ ఉంటారు. అదే సాంగత్యం యొక్క ప్రభావంలోకి వెళ్లకుండా ఉండాలి. బాపూజీ అంటూ ఉన్నారు, ఉమ్మీద్ రఖీ జాతి హే, సదా పిల్లలపై నేను నమ్మకం పెట్టుకుంటాను, ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళు బాగవుతారు అని శుభ ఆశ అనేది పెట్టుకుంటూ ఉంటారు. కొంచెం ఈరోజు డీలా అయ్యారు, రేపు హోషియారుగా అయిపోతారు. ఎందుకంటే అందరికీ గమ్యం ఒకటే, బాప్ ఒక్కడే. ఎక్కడికి వెళ్తారు, తండ్రి తప్ప వాళ్ళకి ఇంకెవ్వరు లేరు కదా. మరి తండ్రి ప్రతి ఒక్క ఆత్మకి వారసత్వం ఇస్తా అన్నారు కదా, తండ్రి తోటి వారసత్వం లభించేది. ఏ అన్నయ్యలతోటి, ఏ స్వామిలతోటి, ఏ గురువులతోటి వారసత్వం లభించదు. అందుకని బాపూజీ మాటలు వినండి, బాపూజీ వీడియోలు వినండి. మీ సమస్యకు ప్రతి ఒక్కటి సమాధానం వీడియోలే. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, వీడియో ఓపెన్ చేసి చూడండి, బాపూజీ క్లాసు వినండి, చదువుకోండి, మీకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. బాపుకో గాలిబీ దేతో బాపు ముక్తి కా వర్షాతో దేగానా. ఒకవేళ బాపుని ఒప్పుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారే అనుకోండి, గ్లాని చేసినా సరే బాపూజీ అని ఒకసారి వచ్చారు, విన్నారు కాబట్టి వాళ్ళకి ముక్తి వారసత్వం ఇచ్చేస్తానంటున్నారు. ఎందుకని? ముక్తి జీవన్ముక్తి ఇచ్చేవాడు తండ్రి ఒక్కడే. విశ్వం యొక్క సర్వ ఆత్మలకి ముక్తి, బేహద్దు పిల్లలకి జీవన్ముక్తి వారసత్వం తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే బాపు సృష్టి పైన అవతరించిందే పిల్లల్ని వారసత్వం నుండి వంచితులుగా చేయకుండా ఉండటం కోసం. అందుకే బాపూజీ నీ ఒప్పుకోకపోయినా కాదంటున్నా వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బాపూజీకి తెలుసు వాళ్ళు బేహద్దు పిల్లలని, వాళ్ళకు వాళ్ళే గుర్తించుకోవటం లేదనుకోండి, వెయిట్ చేస్తున్నారు. బాపు వస్తారు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి మాకు జీవన్ముక్తి కావాలంటేనే ఇచ్చేది, ఇవ్వటం కోసం వచ్చారు. ఎందుకంటే అడగందే అమ్మైనా బువ్వ పెట్టదు అంటారు కదా. తండ్రి దగ్గరికి రావాలి, తండ్రిని ఒప్పుకోవాలి, జ్ఞానం వినాలి, అప్పుడు జీవన్ముక్తి వారసత్వం అనేది లభించాలి. ముక్తి కూడా భగవంతుడు వాళ్ళకి ఇష్టం లేకుండా ఇవ్వలేడు. నాకు అయిపోయి బాబు నన్ను ముక్తి చెయ్యి, నన్ను ఇముడు చేసుకో అంటేనే భక్తులకి ముక్తిని ఇచ్చింది. అందుకే అదే విధంగా బేహద్దు జ్ఞానంలో కూడా జీవన్ముక్తి పొందాలి అంటే బాపుని తెలుసుకోవాలి, బాపు మీద ప్రేమ ఉండాలి, అప్పుడే వాళ్ళు తీసుకోగలుగుతారు. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా బాపూజీ ఇచ్చేదే ఉంది అంటున్నారు. అంతిమ సమయంలో వాళ్ళకి సాక్షాత్కారాలు చేయించి వాళ్ళ యొక్క పవర్ ఇచ్చి వాళ్ళ ఆత్మల వాళ్ళ గురించి చూపించి ఆత్మలకి ముక్తి జీవన్ముక్తి ఇవ్వటం అనేది జరుగుతుంది అంటున్నారు. కాబట్టి సర్వ ఆత్మలకి బాపు ద్వారా వారసత్వం లభించాలి. అప్పుడే బాపు అనే పిలుపుకి సార్థకం అనేది అవుతుంది. లేకపోతే బాప్ ఎట్లా అవుతారు? బాప్ అంటున్నారు, బాప్ వచ్చి కలవకపోతే ఆయన బాప్ ఎట్లా అయ్యాడు? బాప్ కహే బాప్ నా మిలేతో బాప్ కైసే. మునుడి పాయింట్ ఉంది. బాపు యొక్క అర్థమే వారసత్వం ఇచ్చేవాడు అని. రామకృష్ణ ఆత్మల వారసత్వం ఇవ్వరు. ఎందుకని? వాళ్ళు సోదరులు. విశ్వ పరివర్తన చేయటానికి బాపు కర్తవ్యం కింద చెప్పటానికి మరి సహయోగం చేయటానికి వచ్చారు. కాబట్టి అందుకే అంతిమంలో తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. అందరూ తండ్రి దగ్గరికి వస్తారు. ఏ ధర్మం వాళ్ళైనా సరే, ఏ ధర్మంలోకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రిని గుర్తించటం, జ్ఞాపకం రావటం, ఇక్కడికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏక ఆత్మ భీ వర్సేకే శివాయ ర నహీ సక్తే. ఏ ఒక్క ఆత్మ కూడా వారసత్వం లేకుండా
పొందకుండా ఉండలేరు. గెలాక్సీలో కానీ, యూనివర్స్లో కానీ, మల్టీ యూనివర్స్లో కానీ, బేహద్దు బ్రహ్మాండంలో కానీ, ఈ బ్రహ్మాండంలో కానీ అందరూ కూడా వారసత్వం పొందేదే ఉంది. కానీ మీరైతే డైరెక్ట్ వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. ఎందుకని? బేహద్దు బాపుని గుర్తించి, आप डायरेक्ट वर्षा लेते हो, पहचान से लेते हो, తన్నిని గుర్తించి తీసుకుంటూ ఉన్నారు. आपका డైరెక్ట్ కనెక్షన్ హై. మీకేం కనెక్షన్ ఉంది? ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మీరు ఎంత సాకార మాధ్యమం ద్వారా మరి బాపుని గుర్తిస్తూ ఉంటారో అంతవరకు మీరు ప్రాప్తిని పొందుతూ ఉంటారు. అందుకనే బ్రహ్మతోటి యోగం చెయ్యొద్దు అని చెప్తారు. బ్రహ్మ కూడా ఏం చెప్తారు? బ్రహ్మ మా కూడా ఏం చెప్తారు? బాపుని జ్ఞాపం చేయండి అంటారు. అదే విధంగా దదలేఖరాజు బ్రహ్మ బాబా కూడా బాపుని జ్ఞాపం చేయండి, శివుడు అనుకొని వాళ్ళు శివుడిని జ్ఞాపం చేయండి అని చెప్పారు. కానీ శివుడు ఈ బ్రహ్మాండానికే తండ్రి, అనంత విశ్వాలకు తండ్రి, బేహద్దు విశ్వాలకు తండ్రి బేహద్దు బాపు. ఇప్పుడు బేహద్దు విశ్వం మొత్తం పరివర్తన, బేహద్దు విశ్వంలోని ఆత్మలందరికీ కూడా వారసత్వం ఇచ్చేటువంటి బాపు ఇక్కడ ఉన్నారు. ఆయన గురించే బ్రహ్మమ్మ, బేహద్దు బ్రహ్మమ్మ బ్రాహ్మణులకు రోజు చెప్తూనే ఉంటారు. బాపుతోటి స్మృతి, బాపుతోటి యోగము, కనెక్షన్ ఉండాలి. కాబట్టి ఎప్పుడూ కూడా బాపుని మర్చిపోవద్దు. మర్చిపోయారు వారసత్వాన్ని నుండి వంచితులవుతారు. బాప్కే ఫుల్ వర్ష और कोई संबंध में मिल नहीं सकता. ఫుల్ వారసత్వంతో అనేది తండ్రి సంబంధంతోటే లభిస్తుంది. అంతేగాని వేరే టీచర్ సంబంధంతో, సద్గురు సంబంధం అని కాదు. సద్గురు తీసుకెళ్లేవాడు, టీచర్ రూపంలో విద్య బోధించేవారు, ఇచ్చేది వారసత్వం తండ్రి. కాబట్టి మీరు आप डायरेक्ट बाप से संबंध जोड़ वर्षे का अधिकारी तीनों कालों को प्राप्त कर सकते हो. మీరు డైరెక్ట్ బాపు తోటి సంబంధాన్ని జోడించి వారసత్వం యొక్క అధికారాన్ని 3 కాలాల్లో కూడా పొందుతూ ఉంటారు. ఇప్పుడు వారసత్వం లభిస్తూ ఉంది కదా, శక్తుల యొక్క, గుణాల యొక్క, జ్ఞానం యొక్క వారసత్వం లభిస్తుంది. లభించింది కదా, సమీపంగానే ఉంటూ ఉంటారు కదా బాపుకి. ఇప్పుడు మీరు మరి ఎక్కడ అనేక 3 లోకాల యొక్క వారసత్వానికి అధికారిగా, 3 లోకాలంటే 3 కాలాల గురించి జ్ఞానం తెలుసుకొని మొత్తానికి వారసత్వానికి అధికారులుగా అవుతూ ఉన్నారు. మీరు జీవన్ ముక్తి సే హమారీ ముక్తి అచ్చి హై. కొంతమంది మిమ్మల్ని చూసి అనుకుంటూ ఉంటారు, జీవన్ముక్తి లేకపోయినా ముక్తి అయినా చాలే, ఇదైనా మంచిదేలే అనుకున్నారనుకోండి, వాళ్లకు ముక్తి ఇవ్వటమే జరుగుతుంది. మీరైతే మరి జనమరణ చక్రంలోకి మరి రాకుండా అతీతంగా ఉంటారు జీవన్ముక్తి ఆత్మలు. అయితే బాపూజీ ముక్తి ఇచ్చినటువంటి ఆత్మలకు కూడా మళ్ళా జన్మమరణ చక్రం నుంచి విముక్తి చేస్తున్నారు. భగవంతుడు వచ్చి జన్మమరణ చక్రం నుండి విముక్తి చేయటానికే జ్ఞానం చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు బేహద్దు డైరెక్ట్ తండ్రిని కనెక్షన్లోకి ఉన్న కారణం వల్ల వర్తమాన సమయంలో మృత్యుంజయులుగా అవుతూ ఉంటారు. బాపూజీ మృత్యుంజయ మంత్రం గురించి చెప్పారు. బేహద్దు మృత్యుంజయులుగా మీరు అవుతూ ఉన్నారు. కాబట్టి బేహద్దు పవర్లోకి వెళ్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి. బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై.